యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఎవరితోనూ వివాదాలకు దిగకండి, ముఖ్యంగా మీ ఆప్తులు ఎవరితోటి కూడా. మీరు ఎంత రెచ్చగొట్టబడినా సరే ఈ మధ్యకాలంలో సంభవించిన మీ వాదనలను అలాగే చిరాకును పారద్రోలి అటువంటి సందర్భాలన్నీ ఒక క్షణికోద్రేకభరితమైన కాలంగా మీ పాత్ర కేవలం ఒక ప్రేక్షక పాత్రగా ఉంటే మంచిది. మేషరాశి రొమాన్స్. ఈ ప్రణయభరితమైన కాలంలో ఈరోజు ఏ మినహాయింపులు ఉండవు. బయటకు వెళ్ళి మీరు ప్రేమించే వ్యక్తితో ఎంజాయ్ చేయండి. మీరిద్దరూ గడిపిన చక్కని టైంని మెచ్చుకుంటూ మీరు కోరుకున్న మీ భాగస్వామి విషయంలో మీ కుటుంబం ఇదివరకు అభ్యంతరాలు చెప్పినా ఇప్పుడు వారంతా మీ దారికే వచ్చారని మీరు గ్రహిస్తారు. ఇటువంటి ప్రోత్సాహకరమైన మార్పును కోర్స్ అది మీ వల్లే జరిగిందనుకోండి, దీనిని ఒక వేడుకగా సెలబ్రేట్ చేసుకోండి. మేషరాశి కెరియర్. మీరు విద్యారంగంలో ఉన్నట్లయితే ఈరోజు పనిలో మీరు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఎదుర్కొనవచ్చు. ఉద్యోగ విషయంలో మీ జాతకం ఈరోజు అధ్వాన్నంగా ఉండి ఒక చిన్న ఉపద్రవాన్ని సృష్టిస్తుంది. మీకు ఈ ప్రస్తుత తరుణంలో సమస్యలు పుట్టుకొస్తున్నప్పుడు వాటిని ఒకదాని తర్వాత మరొకదాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ పొండి. అలాగే మీ సహోద్యోగులను పై అధికారులను సంబోధించేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. మిగతా పరిస్థితి అంతా దానంతట అదే సర్దుకుపోతుంది. మేషరాశి ఫైనాన్స్. ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటన మీకోసం వేచి చూస్తోంది. అనుకోని కొత్తగా వచ్చే రాబడితో మీకు మామూలుగా నెల వచ్చే సంపాదన ఇంకా పెరుగుతుంది. కాబట్టి కోర్స్ ఇది మీకు ఒక ఆశ్చర్యకరమైన సంతోషాన్ని కలిగించే విషయం. మీరు ఆశించే విధంగా మీ బడ్జెట్లో మీకు కాస్త ఎక్స్ట్రా వెసులుబాటు కలిగిస్తూ కొన్ని కొత్త అనుకోని అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ మీకోసం తలుపులు తెరుచుకుని ఉంటాయి. కష్టపడి మీరు పడిన శ్రమ చేసిన కృషి మీ ఈనాటికి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మేషరాశి హెల్త్. ఈరోజు కంగారు ఆతృతల కోరల్లో చిక్కుకొని పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ప్రశాంతంగా నిర్మలంగా శాంత మనస్కుడై ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారో ఆలోచించండి. అలాగే మిమ్మల్ని అంతగా బాధించేది ఏమిటి అని కూడా ఆరా తీయండి. అటు తరువాత ఈ సమస్యలన్నిటికీ పరిష్కారానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి ఓవర్వ్యూ. మీ కంపెనీ మీ సాంగత్యాన్ని కోరుకుంటూ మీ చుట్టూ ఉన్నవారిని దగ్గరకు తీసుకొని వారితో కొంత టైం గడిపేందుకు మీరు బిజీగా ఉండడం వల్ల సాధ్యం కావడం లేదు. మీకు పాత స్నేహితులను పాత స్నేహాలను వదలకండి. అలాగే కొంతకాలం నుండి మాట్లాడటానికి వీలు లేకుండా ఉన్న మరో కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. వృషభ రాశి రొమాన్స్. దంపతులు ఈరోజు ఇద్దరూ కూడా ప్రశాంతంగా స్థిరంగా నిశ్చల మనస్కులై ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాంధవ్యాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసి సంతృప్తిని చెందుతారు. ఈనాటి ఈ సంతోషాన్ని ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. ఇవి మీరు సంపాదించుకున్నవే కదా. వెళ్ళి ఒక సినిమా చూడండి, లేకపోతే ఒక పార్కులో ప్రత్యేకమైన ప్రణయభరితమైన వాకింగ్ చేయండి ఇద్దరూ కలిసి. వృషభ రాశి కెరియర్. తమ క్రింద పనిచేసే ఉద్యోగస్తులను మేనేజ్ చేయడం ఒక ఛాలెంజ్ వంటిది. కానీ పనిలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా మీరు చక్కగా హ్యాండిల్ చేయడంలో విజయం సాధిస్తారు. మంచి టీం వర్క్, పనికి అంకితమైనటువంటి టీం మెంబర్లతో మీ పోటీదారులను మించి ఉత్పత్తిని సాధించగలిగే సామర్థ్యాన్ని పొందగలరు. అందుచేత మీ పనులన్నిటినీ చక్కగా మేనేజ్ చేసుకోవడానికి తయారుగా ఉండండి. పని సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ ముందు చూపే మీకు దీర్ఘకాలిక లాభాలను ఇస్తుంది. కొన్ని లాభదాయకమైన వ్యవహారాలను డీల్స్ను చేజిక్కించుకోవడానికి ఈరోజు మీరు తీసుకునే తక్షణ నిర్ణయాలు చాలా అవసరం అన్న విషయాన్ని తెలుసుకోండి. వృషభ రాశి ఫైనాన్స్. మీరు కనుక రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటూ ఉంటే ఈ రోజు మంచి రోజు ఇటువంటి పని చేయడానికి. బహుశా ఒక కారు గాని ఒక ఇంటిని గాని కొనడానికి, కొత్త కారును కొనడానికి కూడా ఈ రోజు మంచిదే. అందుచేత అటువంటి ఆలోచన మీ మనసులో మొదలవుతూ ఉంటే ఇంకే ముందుకు దూకండి ఇటువంటి ప్లాన్తో. ఈ రోజు ఇటువంటి పెద్ద కొనుగోలు చేయడం ద్వారా మీ జీవితాన్ని బ్రహ్మాండంగా మలుచుకోగలుగుతారనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. వృషభ రాశి హెల్త్. మీరు ప్రమాదాలకు గురవుతూ ఉండడం సాధారణంగా జరిగేదే. కాబట్టి అన్ని విధాల ప్రమాదాలను తప్పించండి. మీరు పెద్ద పెద్ద బరువులను తీసుకెళ్తున్నప్పుడు లేక జారిపోతూ ఉంటే ఉపరితలంపై నడుస్తూ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఫలితాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు ఈరోజు. మిగతా రోజుల కంటే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయండి. అలాగే ఫోకస్ చేస్తూ మీరు క్షేమంగానే ఉంటారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జాతకంలో అనుకోని విధంగా ఒక్కసారిగా మార్పు వచ్చినట్లు గమనిస్తారు. మీరు ఒక్కసారిగా అందరినీ ఆకర్షిస్తారు.
ఏం చేస్తున్నా సరే అది వేరే విషయం. తోటివారితో మీరు ప్రవర్తించే తీరు, కలర్ఫుల్గా ఆడుతూ పాడుతూ పలకరించే మీ స్టైలు మిమ్మల్ని ఎక్కువ మంది ఆకర్షించేట్టు చేస్తుంది. మిథున రాశి రొమాన్స్. ఒక ప్రణయభరిత బంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీకు. ప్రేమను వెతకటంలో ఇటీవల మీరు కొన్ని అంశాల్లో చాలా తక్కువ పాయింట్లో ఉన్నారు. కానీ ఈరోజు గాలి తిరిగి మీ వైపే వీస్తూ ఉంటుందని మీరు గమనిస్తారు. అలాగే కొన్ని తలకాయలు మీ వైపే తిరిగి చూస్తున్నట్లు కూడా గమనిస్తారు మీరు. ఈరోజు ప్రస్తుత తరుణంలో మీరు ఎంతో కొంత చెప్పుకోదగ్గ చేయండి, స్వల్పకాల బంధాలతో మీ టైంను వృధా చేసుకోకుండా. మిథున రాశి కెరియర్. మీరు పనిచేస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో ఈరోజు కొన్ని అడ్డంకులను మీరు ఎదుర్కొనవలసి రావచ్చు. మీరు ఆశించే ఫలితాలు రాకపోయేసరికి మీకు కాస్త విసుగు, చిరాకు కలగవచ్చు. మీరు పనిచేస్తున్నది శ్రద్ధతోనూ నైపుణ్యంతోనూ ఉండేటట్లు చూడండి, ఎందుకంటే పనులను త్వరితగతిలో ముందుకు తీసుకోగలరు కాబట్టి. పట్టుదల, కృషి, ఓపిక ఈ రోజున మీ మంత్రాలుగా ఉండవలసిన అవసరం ఉంది. మిథున రాశి ఫైనాన్స్. అనుకోని లాభాలు ఈరోజు మీ చేతికి అందుతాయి. దీంతో మీ బడ్జెట్లో కాస్త ఎక్స్ట్రా వెసులుబాటు కలిగిందని మీరు భావిస్తారు. నిన్నటి పరిస్థితి ఈరోజు లేదు. బహుశా మీ దగ్గర ఉన్న కొన్ని స్టాక్లు బాగా పెరిగిపోయి ఉండవచ్చు, లేకపోతే ఒక ఆర్థిక బహుమతి వచ్చి ఉండవచ్చు మీకు. మీరు అటువంటి దానిని ఊహించినప్పటికీ ఈ విధంగా వచ్చిన ఎక్స్ట్రా పంట వంటి ఈ సొమ్ముతో ఎంజాయ్ చేయండి ఈరోజు. మిథున రాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ఈరోజు వాటిని చక్కదిద్ది ఒక పరిష్కారాన్ని కనిపెట్టవలసిన రోజు. కొవ్వు మరియు నూనెతో ఉండే ఆహార పదార్థాలను ఈరోజు మానివేయండి. మీ రక్తపోటు ప్రమాద స్థాయికి చేరుకొనివ్వకుండా ఉంచడానికి ఒత్తిడి స్థాయిని పూర్తిగా తగ్గించాలి మీరు. ఈరోజు మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి అప్రమత్తంగా ఉండవలసిన రోజు ఇది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. వ్యక్తిగత ప్రమాదం దృష్ట్యా మీరు ఈరోజు కొన్ని ఎక్స్ట్రా భద్రతా చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అగత్యం ఉంది. చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండండి. మీ మీద దాడి జరగడమో లేక మీ ఇంటికి రావటమో జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈరోజు మీ ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ భద్రత పైన మీరు ఎంతో దృష్టి పెట్టండి. కర్కాటక రాశి రొమాన్స్. మీరు ఒంటరి వారైతే ఈరోజు కాస్త కన్ఫ్యూజింగ్గా, చిరాకుగా, విసుగ్గా ఉంటారు. మీరు ఎంతో కాలంగా కన్నువేసి ఉంచిన వారితో మాటలు ఎలా కలపాలి అని, మీ మనోభావాలను ఎలా వెల్లడి చేయాలా అని. ఆ స్నేహితుడికి మీకు మధ్యలో ఒకే రీతిలో ఉండే అభిప్రాయాలు, ఆశయాలు ఉంటే ఆ వ్యక్తిని సహాయం కోసం అడగండి. మీ భావాలు కనుక సరైన మార్గంలో చేరబోయాయని అనిపిస్తే ఈ యుక్తి మీతో పాజిటివ్గా స్పందిస్తారు. మీరు తీసుకునే చొరవతో, అదేవిధంగా మీరు తీసుకున్న చొరవ, ధైర్యం, మీరు చేసిన ముందడుగులు స్వీకరింపబడతాయి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు మీరు మీ ఉద్యోగాల్ని మారాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు, ముఖ్యంగా ఒక ప్రభుత్వ రంగంలో చేరాలని ఆశతో. గత ఉద్యోగంలో మీరు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు కాకపోయినప్పటికీ ఈరోజు క్రొత్త ఉత్సాహభరితమైన ఉద్యోగం ఒకటి మీ చెంతకు రానున్నది. ఇది మీరు కాదనలేని ఒక మంచి ఆఫర్. దీనిని తీసుకోమని మీరు ప్రోత్సహించబడుతున్నారు. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు మీ కుటుంబంలో ఎవరో ఒకరు లేక మీ స్నేహితుల సర్కిల్ నుండి కానీ మిమ్మల్ని అప్పు ఇవ్వమని అడగవచ్చు. ఇటువంటి వ్యక్తికి ఈ విధంగా అప్పు ఇవ్వడానికి ముందు మీరు బాగా తీక్షణంగా, లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే ఇటువంటి అప్పు మీకు తిరిగి చెల్లించడానికి చాలా కాలం పట్టవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు. కర్కాటక రాశి హెల్త్. మీరు ఈరోజు దగ్గు, జలుబు, ఊపిరి పీల్చుకునే సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. చల్లటివి, మత్తు పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానివేయాలి. ఆరోగ్య విషయంలో ఇవి మీకు చేసే మంచి ఏమీ లేదు. అలాగే మీరు ఖచ్చితంగా పొగ రాకుండా చూసుకోండి. పొగ, దుమ్ము, ధూళి ఉంటే చోటు నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. జ్వరం, నొప్పులతో మీరు బాధపడుతూ ఉంటే బాగా విశ్రాంతిని తీసుకోండి. ఈ చిన్న అనారోగ్య సమస్య తొందరలోనే సమస్య పోతుంది. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే రోజు. బహుశా విదేశాలలో ఉండే ఒక స్నేహితుడి వద్ద నుండి కావచ్చు, లేక కుటుంబ సభ్యుల నుండి కావచ్చు. వారి ఫోన్ కాల్ కోసం లేక ఈమెయిల్ కోసము మీరు సిద్ధంగా అందుబాటులో ఉండండి. వారు మీకు అందించే శుభవార్తను వెంటనే ఆశించండి. సింహరాశి రొమాన్స్. ఒకవేళ మీ ఈమెయిల్ బాక్స్లో ఒక వింత కనిపిస్తుంది మీకు, లేకపోతే ఫోన్లోనే. ఎందుకంటే మీ స్నేహితుడు ఒకరు మీ విషయంలో కొన్ని మనసులో అణిచివేసుకున్న ప్రణయ భావాలు కలిగి ఉన్నట్లు ఒప్పుకుంటాడు కాబట్టి
మీరేమీ కంగారు పడకండి. ఒక్కసారిగా ఈ వార్తను మానవతా దృక్పథంతో, విశాల హృదయంతో స్వీకరించండి. ఈ సంబంధం యొక్క అవకాశాలు చాలా కాంతివంతంగా ఉన్నాయి. అంచేత అదెక్కడికి తీసుకెళ్తుందో మిమ్మల్ని మీరెందుకు ఎదురు చూడకూడదు? సింహరాశి కెరియర్. మీ శత్రువులు మిమ్మల్ని తక్కువగా చూస్తారు. అందుచేత ఇటువంటి వారి చర్యలను నిర్వీర్యం చేయడానికి మీరు తటస్థంగా ఉండేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఆఫీసులో ఈరోజు వీలైనంత మేరకు మంచిగానే ఉండండి అందరితోటి. అలాగే మీ వెనకాల ఉండి మిమ్మల్ని చెడ్డవారుగా చేయాలని ప్రయత్నించే వారిని గమనిస్తూ ఉండండి. విప్పారని మీ కళ్ళతో ఎప్పుడూ చూస్తూ ఉండండి. మీ పై అధికారులు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానంలో ఏమైనా మార్పు ఉందా అని గమనించండి. మీకేదైనా సమస్య కనిపిస్తే దానిని వెంటనే పరిష్కరించండి. సింహరాశి ఫైనాన్స్. వ్యాపారం సవ్యంగా సాగిపోతుంది. వచ్చే లాభాలతో మీరు బాగా ఇంప్రెస్ అవుతారు. మీ వ్యాపారం, మీ ఆర్థిక పరిస్థితి నిజంగా బాగా మెరుగవడంతో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. మీరు ఆశించినంత గొప్ప స్థాయిలో ఈ పెరుగుదల ఉండకపోవచ్చు, కానీ అది ఇప్పుడు పైకి పెరిగే దిశలోనే ఉంది. మీ బడ్జెట్ ను సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోండి మరియు మీరు చేసే ఖర్చులపై కాస్త అదుపును పెట్టండి. మీరు ప్రోత్సాహకరమైన పైకి ఎదిగే దిశగా సాగిపోతారు వేగంగా. సింహరాశి హెల్త్. అనవసరపు ఒత్తిడిని తగ్గించండి. ఈరోజు అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అధిక ఒత్తిడి మీలోని రోగ నిరోధక శక్తిని పాడు చేయవచ్చు. మిమ్మల్ని కొద్ది కాలంలోనే చిన్న చిన్న అస్వస్థతలకు, ఇన్ఫెక్షన్లకు గురిచేస్తూ, అలాగే దీర్ఘకాలంలో ఇంకా తీవ్రమైన సమస్యలను సృష్టిస్తూ, ఈరోజు మీ ఆరోగ్యానికి మీరు చేసే యోగా, ధ్యానం అద్భుతాలను సృష్టించగలవు. మీకు కన్యా రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీరు సంతోషంగా గడిపిన మధుర క్షణాలు, సోషలైజింగ్ చేసినటువంటి సందర్భాలు మొదలైన వాటికి అంతిమ గీతం పాడతారు. కాస్త రిలాక్స్ అవుతూ మీ ఇంటిని, మీ జీవితాన్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంతకాలం పార్టీలలో గడిపారు. ప్రస్తుతం మీ ఫ్యామిలీ సమయాన్ని ఎంతో బయటకు తీసుకువచ్చి మీ భార్యకు కూడా మీరు సమయం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యా రాశి రొమాన్స్. ఒకవేళ మీరు గనక సింగిల్ పేరెంట్ అయినట్లయితే బహుశా మీరు తరచుగా అనుకుంటూ ఉండవచ్చు, మీ జీవితంలో ఇంకో భాగస్వామిని మీరు కనిపెట్టలేరని, మీకు లభించకపోవచ్చని. అయితే ఈరోజు మీపై ఆసక్తి ఉన్న వ్యక్తి ఎవరో మీ జీవితంలో ప్రవేశించడంతో మీరు చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఇతనే మీకు కావలసిన వ్యక్తి అని మాత్రం అనుకోనవసరం లేదు. కానీ మీలో ఒకసారి ప్రేమజ్వాలను రగిలించవచ్చు. ఇటువంటి వారు దీన్ని మీరు చాలా కాలం క్రితమే వదిలివేసి మర్చిపోయినప్పటికీ. కన్యా రాశి కెరియర్. ఒకవేళ మీరు మెడికల్ రంగంలో ఉంటే పని ప్రకారం చూస్తే ఈరోజు మీకు చాలా ఫలప్రదమైన రోజు. మొత్తం మీద మీ ఉద్యోగం సరైన మార్గంలోనే సాగిపోతోంది. అంచేత మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో మీ ఫోకస్ను వదులుకోకండి. మీ పనితనాన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలు. సరైన టైంలో రివార్డులతో మీరు ఆకర్షణీయంగా, ఘనంగా సత్కరించబడతారు. కన్యా రాశి ఫైనాన్స్. మీరు అద్దె ఇంట్లో కానీ లేక ఫ్లాట్లో కానీ ఉంటున్నట్లయితే ఈరోజు మీరు కలలుగానే మీ ఇంటి కోసం వెతకటం ప్రారంభించవచ్చు. ఈ సందర్భంలో మీరు తీసుకునే చొరవ మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. మీరు ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఇంటిని ఈ రోజుల్లో మీరు కనిపెట్టవచ్చు. లేకపోతే కనీసం ప్రోత్సాహకరమైన కొన్ని ఆధారాలైనా మీకు దొరుకుతాయి. ఎక్కడ అటువంటి ఇల్లు దొరుకుతుంది, దానికి చెల్లింపులను ఎలా చేయాలన్న వాటి గురించి ఆల్ ది బెస్ట్. కన్యా రాశి హెల్త్. చిన్న చిన్న చిరాకులను కలిగిస్తూ ఈరోజు మీ ఆరోగ్యంలో కలవరం సృష్టిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో మెలకువగా ఉండండి. అలాగే మీరు నోట్లో వేసుకునే ఆహారంపై కూడా. మీరు తినే ఆహారం సరైన, పరిశుభ్రమైన పద్ధతిలోనే తయారు చేయబడిందని నిర్ధారించుకోండి. కడుపులో తిరగబెట్టడం వంటిది రాకుండా చూసుకోండి. కడుపు నొప్పితో గనక మీరు ఇబ్బంది పడి అనారోగ్యానికి గురైనట్లయితే అది మిమ్మల్ని ఉద్రిక్తతకు లోను చేస్తుందని తెలుసుకుంటారు. తులారాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు అంత బాగా ఉండే రోజు కాదిది. వీలైనంత వరకు మీ సమస్యలను చక్కదిద్దుకోవాలని మీరు ప్రయత్నిస్తున్న ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు అనుకున్నట్లు అది జరగడం లేదు. దీనికి ఇంకా టైం పడుతుందని గమనించండి. తులారాశి రొమాన్స్. అంకిత భావంతో ఉండే బాంధవ్యం కలిగి ఉన్న వారిలో ఈరోజు మీరు, మీ భాగస్వామి కూడా అదే భావ సారూప్యతను కలిగి ఉన్నారని గ్రహిస్తారు. ఇది ఒక మామూలుగా గడిచిపోయే రోజు. పెద్దగా చెప్పుకోవలసిన ఎత్తు పల్లాలు ఏమీ లేకుండా, కానీ ఉన్నదంతా ప్రోత్సాహకరమైన భావావేశాలు, ప్రేమ మాత్రమే. ఎంజాయ్ చేయండి. తులారాశి కెరియర్. వ్యాపార రంగంలో ఉండేవారికి ఈరోజు అద్భుతమైన రోజు. ఎందుకంటే పోటీల్లో తాము చాలా ముందడుగులో ఉన్నారు కాబట్టి. కొన్ని ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఈరోజు అవి కొద్ది కాలం పాటే ఉంటాయి. మీరు వాటిని తిరిగి ఎంత తొందరలో సంపాదించగలిగారో అంత తొందరలోనే పోగొట్టుకున్నట్లు గమనిస్తారు.
పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నటువంటి వారు చాలా బిజీగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. చివరకు దీనిని తమ ఫుల్ టైం ఉద్యోగంగా మార్చుకోవాలనే ఆలోచనలు కూడా పడతారు. తులారాశి ఫైనాన్స్. మీలో ఉన్న ఓపిక మరియు సమస్యలను సులభంగా అర్థం చేసుకోగలిగే అవగాహన మీకు ఆర్థికంగా విజయాన్ని చేకూర్చగలవు. అన్ని అంశాలను మదింపు చేయండి. మీ క్రింద పనిచేసే వారి సలహాలను సూచనలు కూడా తీసుకోండి. మీ పనితనాన్ని సంపాదించగలిగే శక్తిని మెరుగుపరచుకోవడానికి ఇది అవసరం. వ్యాపారంలో మీరు తీసుకునే తొందరపాటు ఆలోచనలే నిర్ణయాలు మీ ఆర్థిక అపేక్షను కుంటుపరచవచ్చు. క్షణంలో అప్పటికప్పుడే వచ్చే లాభాల కంటే దీర్ఘకాలిక ఉపయోగాలపైనే ఫోకస్ చేయండి మీరు. కనుక ఈ విధమైన ప్రోత్సాహకరమైన పంథాలో మీరు ఆలోచన చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా. తులారాశి హెల్త్. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన రోజు. మీలో ఉన్న శక్తిని మీరు గ్రహించుకున్నారు కాబట్టి ఇది మిమ్మల్ని మీ పనిపై ఏకాగ్రతను పెట్టి పని చేసుకుంటూ పోవడానికి సహాయపడుతుంది. పౌష్టికాహారాన్ని తీసుకోవడం అలాగే కొనసాగించండి. మీరు వినోద కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఉండండి. ఈ ఒరవడిని ఎలాగే కొనసాగిస్తూ ఉండడానికి మీలోని ఉత్పాదక శక్తి మెరుగవుతున్నట్లు మీరు గమనిస్తారు. ఇది మీ మూడ్ను మంచిగా ఉంచి మొత్తం మీద మీరు కులాసాగా ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులతోనూ మీ ఆప్తులతోనూ ఉండే సంబంధ బాంధవ్యాలు ఈ టైంలో కొంత బాధాకరంగా తయారవచ్చు. మీలో ఉండే ఉద్రేక నెగటివ్ ఆలోచనలను రానిచ్చే సమయం కాదిది. దాని బదులు మీరు ఉభయులు గడిపిన మంచి ఘడియలను గుర్తు చేసుకుంటూ మీరిద్దరూ ఒకరికొకరు ఏమిటో గ్రహిస్తే మీ బాంధవ్యం ఇంకా మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు ఇంట్లో ఏమైనా విభేదాలు వచ్చినట్లయితే చివరకు అది ఒక పరిష్కారానికి వస్తుందని మీరు గ్రహిస్తారు. మీకొక్కరికే కాదు, ఇది ఇంటిలో అందరికీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఇంట్లో శాంతిని నెలకొల్పుతూ వివాదాస్పదమైన విషయాలు తలుపులు బిగించుకొని చర్చించండి. ఈ విధమైన ఆగ్రహం నుండి లేక కోపం నుండి ఇంట్లో పిల్లలను కాపాడండి. వృశ్చిక రాశి కెరియర్. సాధారణంగా చూస్తే మీరు ఆత్మాభిమానం మెండుగా ఉన్నవారే, కానీ ఈరోజు మాత్రం మీ ప్రత్యర్థుల వల్ల మీకు ఒత్తిడి బాగా పెరిగిపోయి ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లిపోవటం ఆరంభమైనట్లు మీకు అనిపిస్తుంది. అయితే మీ మనసును దిటవు చేసుకోండి. వారి ప్రభావం మీ మీద పడకుండా అడ్డుకోండి. మీ పోటీదారులు చెప్తున్న దాన్ని బట్టి మీ గురించి మీరు ఏ విధమైన తీర్పు ఇచ్చుకోకూడదు. కానీ దీని గురించి మీ స్నేహితులు చెప్పగలరు. అయినప్పటికీ మీలో ఉండే మంచి లక్షణాలను తెలుసుకోండి. వాటిపై నమ్మకం ఉంచండి. వాటిపై విశ్వాసాన్ని పెంచుకోండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈరోజు మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచడం ఎలాగా, ఇంకా విశాలమైన కొనుగోలుదారుల బేస్ను, మీ ఉత్పత్తులను సేవలను అందుకోవటానికి వారిని ఆకట్టుకోవడం ఎలా అని వ్యూహాత్మక రచన చేయవలసిన రోజు. ఇందుకోసం మీరు ప్రకటనలను జారీ చేయవలసి ఉంటుంది. మీరు అందించే సేవలు ఏమిటన్న విషయం గురించి ప్రచారం చేస్తూ ఇతర అవకాశాలను కూడా పరిశీలించండి. దీర్ఘకాలంలో ఈ విధమైన చర్యలు మీకు లాభాలను తెచ్చిపెట్టగలవు. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీ వ్యాయామ పద్ధతిని మీరు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. మీ బరువును తగ్గించుకోవాలనే ఆశయం లక్ష్యం వైపు మీరు పురోగతిని సాధించాలంటే మీ యొక్క ఆహార విధానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యాయామ పద్ధతిని సమయాన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. అధికంగా ఉన్న క్యాలరీలను వదులుచుకోవడానికి మీకు కావలసిన విధంగా నిరుత్సాహపడకండి. మీ లక్ష్యాల వైపు మీరు పురోగతిని సాధిస్తున్నారు ఖచ్చితంగా. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కొంచెం ఒత్తిడికి లోనై టెన్షన్ ఫీల్ అవ్వచ్చు. మీ చుట్టూ ఉండేవారు మీకంటే కొంచెం ముందడుగులోనే ఉండటం వలన మీ మూడ్ కొంచెం పాడయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వాటిని అలా పక్కన పెట్టి మీ ఆరోగ్యానికి జాగ్రత్త వహించండి. ధనుర్రాశి రొమాన్స్. ప్రేమ వివాహం అన్న పనుల్లో మీరిద్దరూ ఈరోజు ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. ఒక ఆప్త మిత్రుడు మీపై ఉన్న మనోభావాలు విషయవాంఛ రహితమైన వాటికంటే ఎక్కువే అని చూపిస్తాడు. ముందుగా ఇది మీకు ఒక షాక్గా అనిపించినా క్రమేపీ మీ మనసులోకి ప్రవేశించడం మొదలుపెట్టి చివరికి మీరు కూడా అదే మాదిరిగా ఫీల్ అవుతారు. ఈ సంబంధాన్ని బాంధవ్యాన్ని పరిశీలించండి. కాస్త చివరికి ఇది మంచికే జరగవచ్చు. ధనుర్రాశి కెరియర్. ఫిలిం పరిశ్రమలో ఉన్నవారు లేక థియేటర్లు లేక ఇటువంటి రంగాలలో చేరాలనుకునేవారు ఈరోజు తాము లాభపడినట్లు గమనిస్తారు. వారి ప్రగతికి సంబంధించిన కొన్ని అవకాశాలతో ఈ పరిశ్రమ నుండి ఒక వ్యక్తి మీకు సహాయాన్ని అందిస్తాడు. ఇటువంటి అవకాశంపై మీ అభిరుచిని తెలియజేయండి. ధనుర్రాశి ఫైనాన్స్. ఈరోజు విదేశాల నుండి మంచి లాభాలను గడించవచ్చు.
ఒకవేళ మీకు విదేశాలలో పెట్టుబడులు ఉన్నట్లయితే లేక విదేశాల నుండి మీకు ఆర్థిక సహాయం లభించే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే అటువంటి శుభవార్త మీకు ఈరోజు అందవచ్చు. ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ జాతకం ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నట్లు ఉంది కాబట్టి. ధనుర్రాశి హెల్త్. అత్యధిక స్థాయిలో ఉన్న మీ శక్తి ఈరోజు మిమ్మల్ని ఉత్సాహంతో ఉరకలు వేయిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు మళ్ళీ వ్యాయామంతో హుషారుగా ఉంటారు. గొప్ప ఆసక్తితో ఆపేక్షతో మీలో అపారమైన శక్తి ఉంది. అయితే ఈ మధ్యనే వచ్చిన బద్ధకం కాస్త మిమ్మల్ని జిమ్ వైపు వెళ్ళడానికి తెగించి సాహసించేట్లు ఉసిగొలుపుతోంది. ఈ రోజు తిరిగి మళ్ళీ మీరు యథాస్థితికి చేరుకుంటారు. అలాగే తిరిగి మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి పునరుద్ధరింపబడుతుంది, ఎప్పట్లాగే బలీయంగా. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఫంక్షన్ జరుపుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు చక్కటి దుస్తులను వేసుకొని బయటకు వెళ్ళి మంచి కాలక్షేపం చేయడానికి రెడీ అవ్వండి. కుటుంబ సభ్యులకు మధ్య సదవగాహన, ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇవి బాగా అభివృద్ధి అయ్యి ఎంజాయ్ చేసే అవకాశాలు ముందు ముందు ఎంతో కనిపిస్తున్నాయి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం కొద్దిగా కష్టాలలో పడింది. దీనికి మీ భాగస్వామిని తప్పు పట్టుకొని బాధించకండి. ఏ విధంగానూ కూడా మీరు ఏ విధమైన మోసపూరిత లేక పగబట్టినట్లు ద్వేషభావంతో ప్రవర్తించకండి. మీ భాగస్వామి ఇంత క్రితం చేసిన కొన్ని విచక్షణారహితమైన పనులను దృష్టిలో పెట్టుకుని తిప్పికొట్టడానికి అన్నట్లుగా మీ భాగస్వామి ఎదురుగా వేరొకరిని అట్టహాసంగా పొగడటం వంటివి మీ ఇద్దరిలో శత్రుత్వాన్ని ఇంకా పెంచుతుంది. చివరికి మిమ్మల్ని ఇద్దరిని దీనావస్థలోకి తోసివేస్తూ మీ ఇద్దరికీ ఏమైనా చర్చించవలసిన సమస్యలు ఉంటే వాటిని గురించి స్వేచ్ఛగా దాపరికం లేకుండా మాట్లాడుకోండి. అటు తరువాత ఒక నిర్ణయం తీసుకోండి, ఇద్దరు కలిసి మీ గాయాలను ఎలా రూపుమాపాలని. మకర రాశి కెరియర్. యాజమాన్యాలు ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవారు వారి ఉద్యోగులతో కొన్ని సమస్యలలో చిక్కుకుంటారు. ఈరోజు ప్రస్తుతానికి మీకు ఇష్టం లేకపోయినా అటువంటి ఉద్యోగస్తులపై ఏ విధమైన ప్రతికూల ప్రభావం చూపించే నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక సంస్థలలో పనిచేస్తూ ఉండేవారు ఈరోజు తమ లక్ష్యాలను సాధించడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మకర రాశి ఫైనాన్స్. మీరు మీ వస్తువులను ఎక్కడ వదిలిపెడుతున్నారో అన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు కాస్త మతిమరుపుగా ఉంటూ మీ విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లేకపోతే వాటిని మీరు దొంగిలించడానికి అనువుగా పెట్టవచ్చు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మీరు వస్తువులు ఎక్కడ పెడుతున్నారో అన్న విషయాన్ని శ్రద్ధగా గమనించండి. ఒక విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రోజు ఏదైనా జరగవచ్చు. మకర రాశి హెల్త్. ఈరోజు మీలో అభద్రతా భావం నెలకొని ఉంది. అలాగే మీ మనసు విప్పి మీ భావాలను చెప్పుకోవడానికి మీలో స్పష్టత లోపించినట్లుంది. మీరు ఒక విధమైన కన్ఫ్యూషన్లో పడిపోయినట్లు ఫీల్ అవుతారు. ఒత్తిడి స్థాయిలను కొంచెం క్రిందకు దించండి. కాస్త దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అలాగే యోగా కూడా చేస్తూ. ఈరోజు మీరు అనుభవిస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు ఇటువంటి జటిలమైన సమస్యలకు సమానమైనంతటివి కావు. అందుచేత ఇటువంటి చిన్న చిన్న సమస్యలను ఈ రోజుకు ప్రక్కన పెట్టివేయండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీకు సలహాలనిచ్చే ఒక వ్యక్తిని కలవాల్సిన అవసరం ఉందని భావిస్తారు. ముఖ్యంగా ఒక సీనియర్ వ్యక్తి మీకు సలహాలనిచ్చి మార్గదర్శకత్వాన్ని నెరపడం కోసం మీరు జీవితంలో ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించుకోవడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. లేకుంటే అటువంటి క్లిష్టతరమైన సంబంధాలలో పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఈ సీనియర్ వ్యక్తి మీకు సహాయపడతాడు. కుంభరాశి రొమాన్స్. మీలో వివాహమైన కొందరు ఈరోజు కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరమైన వాదనలతో వివాహేతర బంధాల పరిస్థితులు ఈరోజు ముందుకు వచ్చి మీరు ఇతర వ్యక్తి యొక్క సొగసు హొయలు చూసి ఊగసలాడుతూ ఉంటారు. మీరు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని దీని గురించి ఆలోచించాలని భావిస్తారు. మీరు విచారించవలసి వచ్చేటటువంటి పనులేమీ చేయకండి. కుంభరాశి కెరియర్. ప్రతికూల పరిస్థితులలో ఆత్మవిశ్వాసమే చివరకు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపిస్తుంది. పాజిటివ్గా ఉండే ఆలోచనలతో మీలో ఉండే అవకాశాల పట్ల ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేటట్లు చేస్తుంది. ఈ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకుని మీ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ విజయం కోసం మీరిన్నాళ్లు కష్టపడి కృషి చేశారు. ఇటువంటి ప్రశంసలకు మీరు అర్హులే. కుంభరాశి ఫైనాన్స్. తరిగిపోని మీ శక్తి, ఓపిక అధిక ఆర్థిక ఒత్తిళ్లను కూడా తట్టుకొని నిలబడగలిగేలా చేస్తాయి. ఈరోజు శుభవార్త ఏమిటంటే ఇటువంటి ఒత్తిడిని కలిగి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైన అసౌకర్యాన్ని ఫీల్ అవ్వకుండా ఉంటూ మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అందుచేత
మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. అలాగే వాటిని చేరుకోవడానికి మీ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోండి. పనిలో మీ సామర్థ్యంపై ఎంత ఒత్తిడైనా రానివ్వండి, పర్వాలేదు. మీరు ఖచ్చితంగా విజేతలవుతారు. కుంభరాశి హెల్త్. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈరోజు మీరు కాస్త మందకొడిగా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతారు. ఇది ఒక తాత్కాలికమైన దశ మాత్రమే. కానీ ఈ పరిస్థితి నుండి బయటపడటం, కాసేపు ఇంట్లోనే సేద తీర్చుకోవటం అన్నది మీకు ముఖ్యమైనది. కనీసం ఒక చిన్న వాకింగ్ అయినా వెళ్ళేట్టు చూసుకోండి. ఇది మీకు ఇంకా హాయిగా ఫీల్ అయ్యేట్టు చేస్తుంది. ఇటువంటి వాకింగ్ వ్యాయామాన్ని మీ దినచర్యలో ఒక భాగంగా చేస్తే మీకు చాలా క్లిష్టమైన అలవాటు ఒక చాయిస్గా ఉంటుంది. మీకు కావలసింది వ్యాయామం అని తెలుసుకొని సంతృప్తిని చెందండి. తొందరలోనే మీరు జిమ్లో ప్రత్యక్షమవుతారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక అత్యున్నతమైన వ్యక్తిగా కనిపిస్తారు. అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా మిమ్మల్ని గమనించడం కూడా ఖాయం. ఇదే విధంగా ఉండటానికి అలవాటు పడండి. మీకు నచ్చిన దుస్తులను వేసుకోండి. వాటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన వస్తువును కూడా ధరిస్తూ అందరి మన్ననలను, ప్రశంసలను పొందండి. మీనరాశి రొమాన్స్. ప్రణయ పథంలో మీకు ఈరోజు కొంచెం ఛాలెంజింగ్గానే ఉండే రోజు. మీరు ఇష్టపడుతున్న మీ భాగస్వామి విషయంలో మీ కుటుంబం కొంచెం వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. కాబట్టి మీలో ఉన్న డిప్లొమాటిక్ స్కిల్స్ను బయటకు తీసి వాటిని సమర్థవంతంగా ఉపయోగించి వారిని మీ ఆలోచన విధానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన టైం ఇది. కొద్ది రోజులలో వారు మీరు చెప్పే దాంట్లో ఉన్న వాస్తవాలను చూడగలుగుతారు. మీనరాశి కెరియర్. వ్యాపార రంగంలో పనిచేస్తూ ఉండేవారికి ఈరోజు లాభాలు గడించి పెట్టే రోజు. బహుశా ఈనాటికి మీరు పడ్డ కష్టం ఫలించి ఉండవచ్చు. అలాగే మీ బాసులు మీకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. లేకపోతే మీరు వాస్తవంగా ఒక అదృశ్యంగా ఉండే చోట నుండి మీ ప్రమోషన్ అందుకోవచ్చు. ఏది ఏమైనా కానివ్వండి, ఈరోజు మీరు ఒక వెలిగే రోజు మరియు ఆర్థిక ఫలితాలను అనుభవించే రోజు. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీ డబ్బును ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తారు. ఏదైనా ధార్మిక కార్యక్రమాలలో పనిచేయడానికి గాని లేక స్వచ్ఛంద సేవా సంస్థలలో గాని పనిచేయడానికి సిద్ధమవ్వండి. మీకున్న ఆర్థికపరమైన జ్ఞానాన్ని, తెలివితేటలను, సాంఘిక పరపతిని ఉపయోగించుకోవచ్చు. ఎవరికైనా లాభసాటిగా సహాయపడేందుకు ఈ రోజు. ఈ విధంగా మీరు సంపాదించిన అనుభవం మీకు అనేక విధాల ఉపకరిస్తుందని మీరు తెలుసుకుంటారు. ఇందుకు మీరు ఆనందంగా ఫీల్ అవుతారు. ఇటువంటి సేవలు చేయడం ద్వారా మీరు మంచి సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. మీ వృత్తిలో మీకు సహాయకారిగా ఉండేందుకు. మీనరాశి హెల్త్. మీ శక్తి సామర్థ్యాలు చాలా అధికంగా ఉండడంతో మీరు ఫిట్గా, ఫైన్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇటీవల కాలంలో మీరు అనుభవించిన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న తరువాత ప్రస్తుతం అనుకున్న దానికంటే ఎక్కువ సంతోషంగాను, ఆనందంగాను ఉంటారు. ఈ మంచి ఆరోగ్యాన్ని, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న మీ మనస్సును లగ్నం చేసి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవసరమైనదిగా కనిపించే వ్యాయామాన్ని చేయండి. ఈరోజు మామూలుగా ఎప్పుడు మాదిరిగానే ఆరోగ్యం మీద, సమీకృత ఆహారం మీద మీ దృష్టిని లగ్నం చేస్తూ ఉండండి.